నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. అసలు మనం ఎందుకు ఊపిరి పీల్చుకుంటాం? మనం తినే తిండి అది శక్తిగా ఎలా మారిపోతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే ఒక అద్భుతమైన ప్రాసెస్లో ఉంది. అదే రెస్పిరేషన్. ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్, రెస్పిరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత మనలో అంటే మనుషుల్లో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఇతర జంతువులు, మొక్కల సంగతేంటో అన్వేషిద్దాం. లాస్ట్లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకుని మొత్తం సమ్మరైజ్ చేసుకుందాం. సింపుల్ కదా? రైట్, ఇక మనం మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. మన లైఫ్కి పవర్ ఇచ్చే ఆ సీక్రెట్ ఇంజిన్ రెస్పిరేషన్ గురించి తెలుసుకుందాం. పదండి. మొట్టమొదటగా ఒక సింపుల్ క్వశ్చన్. అసలు మనం ఊపిరి ఎందుకు పీల్చుకోవాలి? పీల్చుకపోతే ఏమవుతుంది? ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానం మన బాడీకి కావాల్సిన ఎనర్జీలో దాగి ఉందన్నమాట. చూడండి, ఒక పెద్ద ఏనుగైనా సరే, మన కంటికి కనిపించని చిన్న బ్యాక్టీరియా అయినా సరే, ప్రతి జీవికి బ్రతకాలంటే, పని చేయాలంటే ఎనర్జీ కావాలి. మరి ఆ ఎనర్జీ ఎక్కడ్నించొస్తుంది? సింపుల్, మనం తినే ఫుడ్ నుంచే. అయితే ఆ ఫుడ్ని ఎనర్జీగా మార్చే ప్రాసెస్ ఉంది చూసారా? దాన్నే రెస్పిరేషన్ అంటాం. మన బాడీలోని ప్రతి సెల్లోనూ మైటోకాండ్రియా అని పిలిచే చిన్న పవర్ హౌసెస్ ఉంటాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగేది. గ్లూకోజ్ రూపంలో ఉన్న ఫుడ్ ఆక్సిజన్తో కలిసి బర్న్ అయి మనకు కావలసిన ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అదన్నమాట సంగతి. ఓకే, ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ తేడాను గమనించాలి. చాలామంది బ్రీతింగ్, రెస్పిరేషన్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ కాదు, అవి వేరువేరు. బ్రీతింగ్ అంటే ఏంటి? జస్ట్ గాలిని లోపలికి పీల్చుకోవడం, బయటికి వదలటం. ఇది ఒక ఫిజికల్ ప్రాసెస్ అంతే. కానీ రెస్పిరేషన్ అనేది మన సెల్స్ లోపల జరిగే ఒక కెమికల్ రియాక్షన్, ఫుడ్ నుండి ఎనర్జీ రిలీజ్ అయ్యే ప్రాసెస్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బ్రీతింగ్ అనేది జస్ట్ డోర్ ఓపెన్ చేయడం లాంటిది. రెస్పిరేషన్ అనేది ఇంట్లోకెళ్ళి అసలు పని చేయడం లాంటిది. అర్థమైంది కదా? సరే, మరి ఈ ప్రాసెస్ మన సొంత బాడీలో ఎలా జరుగుతుందో ఓ లుక్కేద్దామా? మనం లోపలికి పీల్చే గాలి, బయటకు వదిలే గాలి రెండూ ఒకేలా ఉండవని తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ కదా? ఈ చార్ట్ చూడండి. మనం పీల్చే గాలిలో దాదాపు 21% ఆక్సిజన్ ఉంటుంది. కానీ మనం వదిలే గాలిలో అది 16%కే పడిపోతుంది. మరా మిగిలిన 5% ఎక్కడికి పోయినట్టు? ఎస్, మన బాడీ దాన్ని ఎనర్జీ కోసం వాడేసుకుంది. అదే టైంలో కార్బన్ డయాక్సైడ్ చూడండి. పీల్చే గాలిలో జస్ట్ 0.04% ఉంటే వదిలే గాలిలో అది ఏకంగా 4%కి పెరిగిపోతుంది. ఎందుకంటే అది రెస్పిరేషన్లో రిలీజ్ అయ్యే ఒక వేస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. మనం వదిలే గాలిలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలనుందా? పదండి, ఒక చిన్న సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దీన్ని ఇప్పుడే కూడా ట్రై చేయొచ్చు. చూడండి, చాలా ఈజీ. స్టెప్ 1, ఒక క్లీన్గా, డ్రైగా ఉన్న అద్దం తీసుకోండి. స్టెప్ 2, ఇప్పుడు నోటితో ఆ అద్దం మీద గాలిని గట్టిగా ఊదండి. స్టెప్ 3, ఏమైందో చూడండి. అద్దం మీద ఒక మంచు పొరలా ఏర్పడింది కదా, ఫాగ్ లాగా. స్టెప్ 4, అదే ప్రూఫ్ అన్నమాట. అంటే మనం వదిలే గాలిలో వాటర్ వేపర్ అంటే మాయిశ్చర్ కూడా ఉంటుందని ఇది క్లియర్గా చూపిస్తుంది. రైట్, ఇప్పుడు మన లంగ్ కెపాసిటీని అర్థం చేసుకోవడానికి ఇంకో యాక్టివిటీ చూద్దాం. మన లంగ్స్ ఎంత గాలిని హోల్డ్ చేయగలో తెలుసుకోవాలనుందా? ఈ ఎక్స్పెరిమెంట్తో దాన్ని మనం మెజర్ చేయొచ్చు. ఫస్ట్, ఒక బాటిల్ నిండా వాటర్ నింపి దాన్ని వాటర్ ఉన్న బకెట్లో తలక్రిందులుగా పెట్టాలి. తర్వాత ఒక ట్యూబ్ తీసుకొని ఆ బాటిల్లోకి గట్టిగా గాలిని ఊదాలి. మనం ఎంత గాలి ఊదితే అంత వాటర్ బాటిల్లోంచి బయటకొచ్చేస్తుంది. ఆ ఖాళీ ప్లేస్లో గాలి నిండుతుంది. ఆ ఖాళీ అయిన వాల్యూమ్ని మెజర్ చేస్తే అదే మనం ఒకే శ్వాసలో వదిలిన గాలి. అంటే మన లంగ్ కెపాసిటీ అన్నమాట. చాలా సింపుల్ సైన్స్ కదా? సరే, మనకైతే లంగ్స్ ఉన్నాయి. కానీ మిగతా జంతువుల సంగతేంటి? అవి ఎలా బ్రీత్ చేస్తాయి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా? పదండి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇన్సెక్ట్స్ ప్రపంచంలోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్. దానికి మనలా లంగ్స్ ఉండవు. మరి అది ఎలా బ్రీత్ చేస్తుంది? వాటికి ఒక అమేజింగ్ సిస్టమ్ ఉందండోయ్. వాటి బాడీ సైడ్స్లో స్పిరికల్స్ అనే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్
ట్రేకియా అనే ఎయిర్ ట్యూబ్స్ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ట్యూబ్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని డైరెక్ట్గా బాడీలోని ప్రతి సెల్కి సప్లై చేస్తాయి. ఎంత ఇంటెలిజెంట్ డిజైన్ కదా. ఈ టేబుల్ చూడండి, కాక్రోచ్కి ఎర్త్వామ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్గా చూపిస్తుంది. కాక్రోచ్ సిస్టమ్ ఒక డైరెక్ట్ పైప్లైన్ లాంటిది. గాలి నేరుగా సెల్స్కి వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ని తీసుకెళ్ళడానికి బ్లడ్ అవసరమే లేదు. కానీ ఎర్త్వామ్ సంగతి వేరు. అది తన తడిగా ఉండే స్కిన్ ద్వారా బ్రీత్ చేస్తుంది. ఆక్సిజన్ స్కిన్లోకి వెళ్ళి బ్లడ్ ద్వారా బాడీ అంతా ట్రావెల్ చేస్తుంది. చూసారా, 2 జీవులు, 2 కంప్లీట్గా డిఫరెంట్ మెథడ్స్. సరే, మరి వాటర్లో ఉండే ఫిష్ సంగతేంటి? అవి గాల్ని పీల్చలేవు కదా. అందుకే వాటికి గిల్స్ అనే స్పెషల్ ఆర్గన్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని ఫిల్టర్ చేసి బ్రీతింగ్కి హెల్ప్ చేస్తాయన్నమాట. ఫ్రాగ్స్ అయితే నిజంగా అమేజింగ్ క్రియేచర్స్. అవి యాంఫీబియన్స్, అంటే వాటర్లోనూ ల్యాండ్ పైన బ్రతకగలవు. అవి చిన్నప్పుడు టాడ్పోల్గా ఉన్నప్పుడు ఫిష్ లాగే గిల్స్తో బ్రీత్ చేస్తాయి. కానీ అవి పెద్దయ్యాక వాటికి 2 సూపర్ పవర్స్ వస్తాయి. ల్యాండ్ మీద ఉన్నప్పుడు మనలా లంగ్స్తో, అదే వాటర్లో ఉన్నప్పుడు వాటి మాయిస్ స్కిన్తో బ్రీత్ చేయగలవు. వావ్, ఒకే జీవి 2 బ్రీతింగ్ సిస్టమ్స్. ప్లాంట్స్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయని మన అందరికీ తెలుసు. కానీ అవి కూడా ఆక్సిజన్ని వాడతాయా? మంచి ప్రశ్న కదా. ప్లాంట్స్ ఎలా బ్రీత్ చేస్తాయో ఆ నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కొంచెం జాగ్రత్తగా వినండి. ప్లాంట్స్ 2 పనులు చేస్తాయి. ఒకటి ఫోటోసింథసిస్, అంటే సన్లైట్ని యూజ్ చేసుకుని ఫుడ్ తయారు చేసుకోవడం. ఇది కేవలం పగలు మాత్రమే జరుగుతుంది. రెండోది రెస్పిరేషన్, ఆ తయారు చేసుకున్న ఫుడ్ని ఎనర్జీ కోసం వాడుకోవడం. ఇది మనలాగే 24/7, అంటే డే అండ్ నైట్ జరుగుతూనే ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ప్లాంట్స్ ఆక్సిజన్ని మనకిస్తాయి, కానీ అవి బ్రతకడానికి వాటికి కూడా ఆక్సిజన్ కావాలి. చాలామంది ప్లాంట్స్లో లీవ్స్ మాత్రమే బ్రీత్ చేస్తాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్లాంట్లోని ప్రతి పార్ట్ బ్రీత్ చేస్తుంది. లీవ్స్లో స్టొమాటా అనే చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. స్టెమ్ మీద లెంటిసిల్స్ అనే ఓపెనింగ్స్ ఉంటాయి. చివరికి సాయిల్లో ఉండే రూట్స్ కూడా సాయిల్ పార్టికల్స్ మధ్యలో ఉన్న గాలిని పీల్చుకుంటాయి. అంటే మొత్తం ప్లాంట్ ఒక బ్రీతింగ్ సిస్టమ్ లాంటిదన్నమాట. మొలకెత్తే విత్తనాలలో కూడా రెస్పిరేషన్ జరుగుతుందని ఎలా ప్రూవ్ చేయగలం? ఈ రెస్పిరోమీటర్ ఎక్స్పెరిమెంట్ చూడండి. ఇక్కడ కొన్ని మొలకెత్తే విత్తనాలని ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టారు. అవి బ్రీత్ చేసినప్పుడు ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్ పీల్చేసుకుంటుంది. దానివల్ల ట్యూబ్ లోపల ప్రెషర్ తగ్గి బయట ఉన్న కలర్ వాటర్ డ్రాప్ లోపలికి మూవ్ అవుతుంది. ఆ డ్రాప్ ఎంత మూవ్ అయిందో చూసి సీడ్స్ ఎంత ఆక్సిజన్ వాడుకున్నాయో మనం లెక్క కట్టొచ్చు. ఎంత చక్కగా రెస్పిరేషన్ని చూపిస్తుంది కదా ఈ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. రెడీనా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక ఇన్హలేషన్ ప్లస్ ఒక ఎక్సలేషన్ని కలిపి ఏమంటారు? ఆన్సర్ ఈజ్ బ్రెత్. సెకండ్ క్వశ్చన్, ట్రేకియా అనే ఎయిర్ ట్యూబ్స్ ఏ జీవులలో ఉంటాయి? కరెక్ట్, కాక్రోచెస్ లాంటి ఇన్సెక్ట్స్లో. థర్డ్ వన్, ఎర్త్వామ్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది? దాని మాయిస్ట్ స్కిన్ ద్వారా. లాస్ట్ క్వశ్చన్, మన చెస్ట్ క్యావిటీని, అబ్డోమన్ని వేరు చేసే మస్క్యులర్ షీట్ ఏది? అదే డయాఫ్రమ్. అన్నీ కరెక్ట్గా చెప్పారా? గ్రేట్ జాబ్. రైట్. ఇక మనం ఈ రెస్పిరేషన్ వరల్డ్లో చేసిన ఈ జర్నీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్, రెస్పిరేషన్ అనేది ఒక కెమికల్ ప్రాసెస్. ఇది అన్ని జీవుల సెల్స్లోనూ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సెకండ్, మనుషుల దగ్గర నుంచి మొక్కల వరకు ప్రతి జీవికి ఇది చాలా అవసరం. థర్డ్, మెథడ్స్ వేరుగా ఉండొచ్చు. కొన్ని లంగ్స్ వాడతాయి, కొన్ని గిల్స్, కొన్ని స్కిన్. కానీ గోల్ మాత్రం ఒక్కటే, బ్రతకడానికి కావలసిన ఎనర్జీని సంపాదించడం. మన ప్లానెట్ మీద మనం తీసుకునే ప్రతి శ్వాస వెనుక ఉన్న సైన్స్ ఇదే. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది.
మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.